వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఫ్రేమ్ లో ఎవరున్నారు చూడండి. నమస్తే. The hero. He is also making vlogs these days. అఖిల్ వ్లాగ్స్ 007. Akhil vlogs 007. నాలా కాకుండా ఇంకొంచెం కన్సిస్టెంట్ గా పెట్టాను. శ్రీమన్, ఆర్ యూ ప్రిపేర్డ్ అన్నారు. అది ఎన్నికన్నా అంటే మేము కొన్ని అడుగుతాం క్వశ్చన్, దానికి చెప్పాలి అంటే కెమెరా ఇద్దరా నేను చెప్తాగా. మావాడు క్యూట్ గా 1,00,000 రూపాయలు ఎక్విప్మెంట్ లోపల మర్చిపోయి వచ్చేసాడు. సడన్ గా ఏదో హల్కా లైట్ గా గాలి ఎక్కువ వస్తుంది అనుకోని రియలైజ్ దెన్ హి వెంట్ అండ్ గాట్ ఇట్ బ్యాక్. కనులను దోచే సినిమాలో వాడిలా ఒక గ్యాజెట్ కనిపెడతాడు. ఇలా కార్ అన్లాక్ చేసి వేరే వాళ్ళ కార్లు మొత్తం దుబ్బేస్తాడు, సామాన్లు కార్లో ఉన్నాయి అవి అమ్మేస్తాడు. నాకు అది చూసినప్పటి నుంచి కార్లో సామాన్లు పెట్టినప్పుడు సీట్ కింద పెట్టడం, లేకపోతే సీట్ బెల్ట్ బ్యాగులు కట్టడం అలా అలవాటు అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయింది, 4,000 hours వాచ్ టైం అయిపోయింది. It will take some time, but continue doing this for at least 1 year. Don't see the money, don't see the views. So I told you, right? Akhil started vlogging and all that. Yeah. So please support him. That's very important. Thanks. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయస్. అఖిల్ వ్లాగ్స్ 007. ఏంటి నేను ముఖం చూపించకుండా బైక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మనం మోటో వ్లాగ్ చేస్తున్నాం ఈరోజు అయితే. సో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం శ్రీమాన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి మనం ఒక షూట్ లొకేషన్కి వెళ్తున్నాం. ఏదో షూట్ గురించి అన్న పిలిచాడు. ఈ వ్లాగ్ ఆ షూట్ గురించే ఉంటుంది. అండ్ శ్రీమాన్ అన్నతో నేను ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ సరైన సమయం సందర్భం రాలేదు. సో ఫైనల్లీ ఆ సమయం సందర్భం ఇక్కడ ఉంది. ఇలాంటి సమయాల్లోనే నేను లేట్ అయిపోతూ ఉంటాను యూజువల్లీ. సో అందుకే కొంచెం స్పీడ్గా నడుపుకుంటూ అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. బయట ఉన్నా, గ్రౌండ్ ఫ్లోర్. Right man sitting on a Thunderbird, Triumph Thunderbird. Right is correct. By the way, Akhil is here to assist me with the shoot. Hi. Remember Akhil? A helmet is telusari. Yeah, the hero. He is also making vlogs these days. అఖిల్ వ్లాగ్స్ 007. Akhil vlogs 007. 00 దొరకలేదు అందుకని. You are doing lifestyle content or you're doing automotive content? Automotive content. Like so basically, if you want to see BTS of vloggers of YouTubers, he's posting that very interesting stuff actually. సో పొద్దున్నే అన్నతో షూట్ లైక్ హెల్ప్ చేయడానికి వచ్చాను ఈరోజు. పొద్దున బైక్ తీసుకొని వచ్చి నాకు తెలిసి ఆడియో అంతా సరిగ్గా వచ్చి ఉండదు. నేను ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఏదో ఒకటి ఇవ్వాలి. మౌంట్ పెడదాం అంటే మౌంట్ లేదు, చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నాం. మంచి డిస్కషన్లు మిస్ అయిపోతున్నా ఈ ఫ్రేమ్లో. అక్కడ మౌంట్ ఉంటే బాగుండేది. అంతే రిగ్రెట్స్ అప్పుడప్పుడు. ఇలా కూడా నేను తెస్తుండే మౌంట్ వస్తున్నాయి ఇంట్లో. ఈ సక్షన్ మౌంట్ అంటున్నావు కదా? సక్షన్ మౌంట్ అన్ని ఇంట్లో చెప్తే కానీ నేను కూడా వచ్చినాక అర్థమైంది. నాకు కూడా మౌంట్ ఉంటే ఇద్దరం కలిసి మాట్లాడుతుండే. చెప్పడం మర్చిపోయాను. మానిటైజేషన్ అయిపోయింది, 4,000 hours వాచ్ టైం అయిపోయింది. పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసాడు. ఏం జరుగుతుంది మన దాంట్లో, ఏ వీడియో పోతుంది నీకు? బికాస్ నీ వర్క్ అంతా కూడా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇది కాబట్టి యూ విల్ ఫీల్ గుడ్ వెన్ యూర్ రివార్డెడ్. $1 అయినా సరే అదే, బికాస్ నీ వర్క్ చేస్తూ నీకు కొంచెం మనీ వస్తుందంటే ఫీల్ సో గుడ్. మజా వస్తుంది అసలు. గణేష్ ఆ రోజు కూర్చోబెట్టి గణేష్ బర్త్డే రోజు స్టార్ట్ చేశారు, September 4th. పెట్టాల్సిందే ఈరోజు సాయంత్రం. అలా స్టార్ట్ అయింది, బాగుంది. నాలా కాకుండా ఇంకొంచెం కన్సిస్టెంట్ గా పెట్టి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. అవును, కానీ అయితే లేదు. కష్టమే అన్న. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ కష్టాలు. బ్లాగ్ తీయాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ థంబ్నెయిల్, మళ్ళీ దానికి మొత్తం ఒక డిస్క్రిప్షన్, అన్ని నీట్గా చేసిన తర్వాత అది వెళ్తుందా వెళ్ళదా అని ఒక చిన్న డౌట్. మళ్ళీ కొన్ని ఇంకా టఫ్ ఎక్కడంటే రైడ్ చేస్తాం చూడు, లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు. నేను అదే అనుకున్నా, అది టఫ్ పార్ట్. అదే రోజు మళ్ళీ ఎడిట్ చేసి రైడ్ అయినాక లైక్ 10-11 hours రైడ్ చేసి ఫుల్ జాకెట్ వేసి స్నానం చేసి డిన్నర్ చేసినాక అప్పుడు మ్యూజిక్ ఎత్తుక్కొని అప్పుడు స్టార్ట్ చేస్తుండే. ఆ మ్యూజిక్ ఎత్తు కూడా ఒక హరాస్మెంట్ అన్న. బట్ ఇప్పుడు దొరికిపోతున్నాయి కదా, లైసెన్స్ అనేది తీసుకోవాలి. లేదా తీసేసుకున్నా ఎపిడమిక్ అనుకున్నా. ఎడిటర్ చూస్తున్నాడు ఇప్పుడైతే నావన్నీ. మ్యాక్స్ నేను మ్యాక్స్ సీక్వెన్స్ సెట్ చేసేస్తా. దాని తర్వాత బేసిక్ ఎడిట్ నేను చేసేస్తా. దాని తర్వాత వాడు చూసుకుంటాడు. మంచి మ్యూజిక్ లో తర్వాత ఒక చిన్న ఇంట్రో స్టార్టింగ్ లో, కొంచెం ఎంగేజింగ్ ఇంట్రో
Right. ఇలా దాని మంచి షార్ట్ మంచి మంచి పార్ట్స్ జస్ట్ ఫస్ట్ అలా రైట్. అదొకటి. మన టీవీఎస్ షూట్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ లాగా చేశారు. ఓకే. ఆ సినిమా అయ్యో ప్రిపేర్డ్ అన్నారు. అది ఎన్నికన్నా అంటే మేము కొన్ని అడుగుతాం క్వశ్చన్స్, దానికి చెప్పాలి అంటే నువ్వు కెమెరా ఎత్తరా నేను చెప్తా కదా, ప్రిపరేషన్ ఏమి ఉండదు. సూపర్. నాకు ప్రాబ్లం ఎప్పుడు తెలుసా, స్క్రిప్ట్ ఇస్తే ప్రాబ్లం. ఓకే. నాకు అది రాదు స్క్రిప్ట్, అది చూసి కరెక్ట్ గా చూసి అట్లనే చెప్పు అంటే రాదు నాకు. అదే కెమెరా ఎత్తి మాట్లాడాలి చెప్పు అంటే చంపేస్తా. రిచ్ పాడు వెళ్తూనే ఉంటుంది చేస్తుంది ఫ్లో. బైక్ ఏదో ఉన్నా ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఏం బైక్ ఇప్పుడు ఏం లేవు. ఎంటార్క్ ఉంది. ఎంటార్క్ నాకు తెలుసు. ఎంటార్క్ ఒక్కటి ఉంది. ఎంటార్క్ నాకు తెలుసు. తీసుకుంటా మోస్ట్లీ. యాక్చువల్లీ ఈ మధ్య మోస్ట్ వెయిటింగ్ అది అందరూ. నన్ను కూడా వీడు అందరు అడుగుతుంటారు. వాడు రోహన్ గారు అన్న బైక్ ఏది తీసుకోండి. అరే తీసుకుంటారా, అయ్యా ఆగు తీసుకోగానే పెడతారుగా యూట్యూబ్ లో అంటే నీకు తెలుస్తుంది కదా అన్నారు. నాకెట్లా తెలుస్తుంది రా, నేను ఎందుకు అడుగుతా? నాకే తెలియదు జెన్యున్లీ. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్. ఈసారి తీసుకుంటే పెట్టుకోవాలి ఆ బండిని అనే దీంట్లో. ఇంకొకసారి పెట్టుకోరు మళ్ళీ 1-2 years. 1 year 2 years మజా వస్తుంది అట్లనే. అంటే ఇట్స్ నాట్ అ రైట్ వే ఫైనాన్షియలీ. ఓకే. కానీ కొని ఎంజాయ్ చేసి ఆ బైక్ ని నెక్స్ట్ బైక్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బైక్ అట్లా ఇప్పుడు స్టిక్ అయిపోకుండా ఒకటే దానికి అయిపోకుండా. గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాం. నాకు వ్లాగ్ కూడా బాగా వచ్చేసింది. దీనికన్నా ఎక్కువ కంటెంట్ లాగలేము. So I told you right, Akhil started vlogging and all that. Yeah. So please support him. That's Hey, very important. Thanks Ani. Right now, are you getting any brand deals? ఈ point లో? ఈ point లో So ఏంటంటే ఈ vlog is about the campaigns and all that. Okay. Whoever is planning to become an influencer okay. or it's nothing like ippadaithe so for now no one approached you. No one. Yeah, it will take time. We started I think 2 months ago. 2 months ago. For me, I'll tell you my story later. But I think around 1 year or maybe more, 2016 mein. 2017-16 time, YouTube was nothing that time. So that time it was very difficult to even pitch that I want to make a video, can you pay me? There are no PR agencies, nothing. Now at least there are agencies dedicated for getting your campaigns. I'm hoping Akhil gets one so that it feels good, Yeah. That's what I was telling him. It will take some time, but continue doing this for at least 1 year. Don't see the money, don't see the views. You enjoy what you're doing, and then someday some brand will come, some PR agency will come and say you're getting decent amount of views. We would like to do a barter. It might start like that. Okay. And you should be open to that. It's not always about money. Sometimes I do it for free because profile building is also important. Yeah. మిగతాది వచ్చినాక మాట్లాడదాం. మా క్యాంపెయిన్ టైం అవుతుంది. సో శ్రీమాన్ అన్న హైలైట్ ఈ S3తోనే చేస్తారు ఎప్పుడు బ్లాగ్స్. నేను ఒకసారి నా M4తో ట్రై చేశాను దీపావళి రోజు. నేను పట్టుకోలేకపోయా. మేబీ ఆ లెన్స్ ఎక్కువ వెయిట్ ఉన్నిందో లేకపోతే ఏమో. ఇది లెజిట్గా ఓన్లీ దిస్ క్యామ్ క్రేజీ అసలు. S3 17 to 28 లెన్స్ అంతే. క్రేజీగా చేసేస్తారు బ్లాగ్ వచ్చేసాడు. మీ గురించే చెప్తున్నా ఎలా చేస్తారు దీంతో బ్లాగ్లని. నేను అసలు చేయలేకపోయా. అలవాటైపోతుందండి. అమ్మో, నేను దీపావళికి అది వేసుకొని చేయలేక తీసి మళ్ళీ దీనికే వచ్చేసా. ఇవన్నీ మనతో కావురా అని. అది చేస్తుంటే దాంట్లో చేస్తుంటే అనిపించదు. వెయిట్ లెట్స్ గో. We are trying to get some behind the scenes. Thanks to Akhil, all credits goes to him. We did like 2 or 3 shots, 3 takes, but we're hoping to get some good shots. Lighting is perfect. Before that, we'll have to get it done. సో ఒక్క రీల్ కోసం ఇన్ని కష్టాలు ఉంటాయి. చూడ్డానికి ఒక రీల్ అంటే జస్ట్ సింపుల్ రీల్ లా ఉంటుంది కదా, అలా అవ్వదమ్మా. మీరు అనుకున్నట్టు అస్సలు అవ్వదు. ఒక రీల్ అనక చాలా స్టంట్స్ ఉంటాయి. మేము ఆల్మోస్ట్ 12కి వచ్చామన్నా, ఇంకా అవుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక్కొక్క షాట్ అట్లాగా రావాలంటే టైం పడుతుంది. లెట్స్ గో. డన్ విత్ ది షూట్. ఆల్మోస్ట్ 2 అవుతుంది. హ్యాపన్స్. చిన్న రోలింగ్ షాట్స్ తీసుకొని వీ కెన్ ర్యాప్ ఇట్ అప్. అంతేగా, రోలింగ్ షాట్స్ ఒకటి తీసుకుంటే అయిపోతుంది. లాస్ట్ రోలింగ్ షాట్స్ అంతే. 1.5 గంటన్నర.
ఒక్క రీల్ గంటన్నర, మళ్ళీ దీనికి ఎడిట్ ఇంకా చాలా ఉంటాయి. హైలైట్ ఏంటి తెలుసా, బ్యాగ్ మర్చిపోయి వస్తున్నాను నేను లోపల. ప్రాణం వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటా. నేను అదే ఏంటి ఏదో లోటు తెలుస్తుంది అనుకుంటున్నా. కెమెరా బ్యాగ్ మర్చిపోయా, బ్యాగే మర్చిపోయాను నేను. హైలైట్ ఇంత పెద్ద బ్యాగ్. అయ్యో అయ్యో అయ్యో. లెట్స్ గో. Best thing to do is to have someone like this to help you out. Oh my god, it makes a lot of change. మావాడు క్యూట్ గా ₹1,00,000 ఎక్విప్మెంట్ లోపల మర్చిపోయి వచ్చేసాడు. సడన్ గా ఏదో హల్కా లైట్ గా గాలి ఎక్కువ వస్తుంది అనుకొని రియలైజ్ దెన్ హి వెంట్ అండ్ గాట్ ఇట్ బ్యాక్. సో టైం 2:30 అవుతుంది. నేర్చేసుకున్నావు, సౌండ్ తగ్గించా. కాపీరైట్ ఇష్యూస్. నేను కాదు మీ 2727 కాదుగా మీది. మీ నెంబర్ వేరేగా. హైదరాబాద్ లో 7 ఉన్నాయి. నేను అవునా, నేను లెజిట్ గా మిమ్మల్ని 2-3 సార్లు చూసారు ఓడిపోయినా. మళ్ళీ ఫోన్ చేసి అన్న మిమ్మల్ని చూసా అంటే మరి క్రింజ్ పిల్లల్లాగా ఉంటుంది. ఇలా వెళ్ళిపోయారు ఒకసారి ఫిలిం నగర్. మొన్నే ఒక 3-4 డేస్ బ్యాక్ మన ఎవరిల్లది మోహన్ బాబు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఇలా యూటర్న్ చేస్తున్నా, నేను చూసా బాగా కనిపించారు మీరు. వద్దులే డిస్టర్బ్ చేయకూడదు, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లేదు. ముందు ఇది పాత పిస్తా హౌస్. సో ఈ కెఫేలు ఇవన్నీ అవ్వదని ఈరోజు గట్టిగా బిర్యానీ తిందాం ప్లాన్ చేసాం కదా. అంటే నాకు లంచ్ లైట్ ఉన్నా పర్లేదు, కానీ నాకు హెవీ పని చేసినాం కదా ప్రాపర్ గా. కొంచెం క్యాలరీస్ ఇంటేక్ పర్లేదు పడాలి, లేకపోతే కష్టం. సో పిస్తా హౌస్, ఇది ఒక పిస్తా హౌస్ దీంట్లో పెట్టారు ఈ మాల్. నేను లైఫ్ లో ఇక్కడ నుంచి లెఫ్ట్, ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టైం వస్తుంది. అవునా, ఎక్కువ రాలే. ఇదే లెఫ్ట్. పార్కింగ్కి వెళ్ళిపోదాం. జస్ట్ వెళ్ళిపోవడం, వాళ్ళకి ఇచ్చవచ్చు కదా. కెమెరా కూడా ప్యాక్ చేయాలి. మనమే పార్క్ చేద్దాం. మనమే పార్క్ చేసి వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఎక్విప్మెంట్ ఉంది కదా, మేమే పార్క్ చేసుకుంటే బెటర్. ఇది నాకు కార్ వర్త్ ఎక్విప్మెంట్ ఉంది. ఇంకొకటి కనులను దోచే సినిమాలో వాడిలా ఒక గ్యాజెట్ కనిపెడతాడు. ఇలా కార్ అన్లాక్ చేసి వేరే వాళ్ళ కార్లు మొత్తం దొబ్బేస్తాడు, సామాన్లు కార్లో ఉన్నది అవి అమ్మేస్తాడు. నాకు అది చూసినప్పటి నుంచి కార్లో సామాన్లు పెట్టినప్పుడల్లా సీట్ కింద పెట్టడం, లేకపోతే సీట్ బెల్ట్ బ్యాగులు కట్టడం అలా అలవాటు అయిపోయింది. అలా ఉంటది. ఆ సినిమా చాలా ఎఫెక్ట్ చేసింది నా జీవితాన్ని. అలాంటి సినిమాలు చూడొద్దు అన్నమాట. పార్కింగ్ వచ్చినావు ఇంతకుముందు? వచ్చిన మూవీస్కి ఇక్కడే వస్తాం, మా ఇంటికి దగ్గర కదా. లాస్ట్ మినిట్ మూవీస్ అంతా ఇక్కడే. లైక్ 5 minutes ముందు డిసైడ్ అవుతాం, వచ్చేస్తాం. అలా యాడ్ అయిపోయే లోపల ఇక్కడ ఉంటాం. సో ఫైనల్లీ పిస్తా హౌస్ బెస్ట్ ఆప్షన్. దగ్గరలో మాకు ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఇలా తినేసి అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళి చాలా పని ఉంది నాకు. ఇప్పుడు ఆ బిర్యానీ అంతా ఒక్కడనే తినా, అంతే, ఇంకేం లేదు. ఇది ఒక్క బిర్యానీ తింటా అయిపోయా. సో లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డేటా కాపీ చేయాలి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి. దాని తర్వాత ఫ్రీ. లంచ్ అయిపోయింది. మ్యాక్బుక్ ఉంది కాబట్టి డేటా కాపీ కూడా ఇక్కడ అయిపోద్ది. ఎందుకో తెచ్చిన యూజువల్లీ అదే కదా, నేను ఇంకా ఇంటికి వెళ్ళి చేస్తాం అనుకున్నా కాపీ. బెస్ట్ అయింది. వెళ్ళి ఇంకా పార్కింగ్ నుంచే బాయ్ చెప్పేయచ్చు. మార్నింగ్ 11:40కి వచ్చాను నేను. ఇప్పుడు 4 అవుతుంది. సింపుల్ రీల్, 1 రీల్ 30 seconds రీల్, 30 seconds రీల్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే అంటారు చూడండి, ఏముంది ఒక రీల్ ఇచ్చేసి ఒక ఫోటో తీసే, అలా అనే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క రీల్స్ వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో. అన్ని రీల్స్ ఇలా ఉంటాయని చెప్పను. ఇవాళకి అయిపోయింది, ఇట్స్ డన్. నేను బ్లాగ్ ఎండ్ చేద్దామని ఇది కెమెరా బయటికి తీసా. నాకు ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మళ్ళీ నేను బైక్ తీసి ఇంటికి వెళ్ళి మాట్లాడే అవన్నీ అవ్వమ్మా. వినడానికి బాగుంటాయి కానీ చేసేటప్పుడు సరదా తీరిపోద్ది. అమ్మో, చాలా ఓపిక, చాలా పేషెన్స్. ఇందాక ఒక బస్సోడు అలా వచ్చి సైడ్ మిర్రర్ తగిలించుకొని వెళ్తే బీపీ అప్పుకొని బీపీలా కంట్రోల్
పోనీ వదిలేసి అనుకొని ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి అన్న ఇంటికి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు అయినా ఎనర్జీ డ్రైన్ కి మళ్ళీ ఆడితో ఆపి వాడితో ఓపిక లేదు. వాడిని అరిచి వాడికి అర్థం కూడా కాదు మనం ఏమన్నా సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు వాడు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీమాన్ అన్నతో వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అన్నకి నేను ఫేవరెట్ కాబట్టి కాల్ చేస్తూనే ఉంటారు. సో డన్ గైస్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై, లవ్ యూ ఆల్.